ఎర్రకోటపై జెండా ఎగురవేసి రిజర్వేషన్లు సాధిస్తాం. బీసీ రిజర్వేషన్లు ఆమోదించకపోతే తమ బలమేంటో చూపిస్తామన్న రేవంత్. హెచ్సియు భూ వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ. చెట్లు కొట్టొద్దని ప్రభుత్వానికి ఆదేశం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు అవకాశం ఇవ్వాలి. జాయింట్ యాక్షన్ కమిటీ జాక్ చైర్మన్ గాలి వినోద్ విజ్ఞప్తి. ప్రకృతి విధ్వంసం భవిష్యత్తుకు విఘాతం. యూనివర్సిటీకే భూములు అప్పగించాలని విమలక్క డిమాండ్. అవగాహన లోపంతో మైనింగ్ అధికారుల తికమక. విచారణ నివేదికను తప్పుదోవ పట్టిస్తున్నారని శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆరోపణ. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో బర్డ్ ఫ్లూ విజృంభణ. ఓ పౌల్ట్రీ ఫామ్లో వేల కోళ్లు మృత్యువాత. విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం. పెళ్లికి నిరాకరించిందని కత్తితో దాడి. దాడిలో యువతి తల్లి మృతి, యువతికి గాయాలు. ప్రేమోన్మాది అరెస్ట్. జనగామ ఆసుపత్రిలో అవినీతి అక్రమాలపై వినూత్న నిరసన. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగాలిస్తున్నారని యువకుడి ఆందోళన. వీరనారి చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలి. భావితరాల ప్రేరణకు ఉపకరిస్తుందని మేధావుల అభిప్రాయం. లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ. బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదన్న అమిత్ షా. టీటీడీపై సీఎం చంద్రబాబు సమీక్ష. తిరుమలలో భక్తుల రద్దీ, అభివృద్ధిపై అధికారులకు దిశానిర్దేశం. బాపట్ల జిల్లాలో చైన్ స్నాచింగ్ కేటుగాళ్ల ఆటకట్టు. 2 నిందితుల అరెస్ట్. 13 బంగారు గొలుసులు స్వాధీనం. చెంగిచెర్లలో వెల్విషర్ హాస్పిటల్లో అర్హత లేని వైద్యులతో చికిత్స. యాజమాన్యానికి 5 లక్షల జరిమానా. హాస్పిటల్ 2 నెలల పాటు సీజ్. ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రమాణ స్వీకారం. మండలి చైర్మన్ మోషన్ రాజు సమక్షంలోనే బాధ్యతల స్వీకరణ. శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థి అజితేష్ అదృశ్యం. వారం రోజులుగా ఆచూకీ లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి రామకృష్ణ. వికారాబాద్ జిల్లాలో నాపరాయి అక్రమ రవాణా. 7 లారీలను సీజ్ చేసి కరణ్కోట్ పోలీసులకు అప్పగించిన మైనింగ్ అధికారులు. తాడ్వాయి సమ్మక్క కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం. అడవుల్లో చెట్లను నరకొద్దని మంత్రి సీతక్క విజ్ఞప్తి. అందరికీ సన్నబియ్యం ప్రజాప్రభుత్వంతోనే సాధ్యం. మిర్యాలగూడలో సన్నబియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్. విజయనగరం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ సంఘాల ఆందోళన. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. రాయచోటి కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల నిరసన. పీఆర్సీ, ఐఆర్ అమలు చేయాలని ఫ్యాప్టో సంఘం డిమాండ్. విజయనగరం జిల్లాలో టీడీపీలోకి పెరిగిన చేరికలు. పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన మంత్రి కొండపల్లి. క్లైమాక్స్ కు చంద్రబాబు మోసాలు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు. కర్నూలు జిల్లాలో బయల్పడిన పురాతన శివాలయం. పూజలు నిర్వహించేందుకు తరలివస్తున్న జనం. పురావస్తు శాఖ ఆరా. చంద్రప్రభ వాహనంలో కోదండరాముని తేజం. సాంస్కృతిక వేషధారణలో మహిళల కోలాహలం. సోషల్ మీడియాలో మితిమీరిన జాడ్యంపై కొత్త సినిమా. రామ్ గోపాల్ వర్మ సారథ్యంలో ప్రేక్షకుల ముందుకు శారీ సినిమా.